ఈ తాడిచెర్ల కోల్ బ్లాక్ విషయంలో మరి అనేక స్థాయిల్లో చర్చ జరుగుతున్న విషయం మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా అవకాశాలు రావాలి ఇవన్నీ తెలుసు. మరి ఈరోజు అతిపెద్ద కోల్ బ్లాక్ మన తాడిచెర్ల, అటువంటి కోల్ బ్లాక్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన సింగరేణికి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అమలు చేస్తూ ఉంది. ఇది సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ కోల్ బ్లాక్ పనిచేస్తుంది. సుమారు 350 మెట్రిక్ టన్నుల బొగ్గు ఇక్కడ నుంచి ఉత్పత్తి కానున్నది. ఇది ఒక తాడిచెర్లకే కాదు, మన తెలంగాణ రాష్ట్రానికే మణికిరీటం కాబోతుంది ఈ తాడిచెర్ల టు బొగ్గుగని మనం చేస్తూ ఉన్నాం. సుమారు 2000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, మరొక 5000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. తాడిచెర్ల వస్తే అనేక మందికి ఇతర చిన్న చిన్న ఉపాధి అవకాశాలు వేలాది మందికి పెరుగుతాయి. అది డ్రైవర్లు కావచ్చు, హోటళ్ళు కావచ్చు, లాడ్జీలు కావచ్చు, అవన్నీ కూడా దీని ద్వారా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ ప్రాంతము మరింతగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది చాలా పెద్ద ఎత్తున వందల వేల వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వెహికల్స్ రిపేరింగ్ చేసేటటువంటి వర్క్షాప్స్ కావచ్చు, ఇతరత్ర కూడా దీని మీద డిపెండెడ్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇది ఇప్పుడున్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారము 1,20,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఈ యొక్క మరి మన తాడిచెర్ల 2 ద్వారా జరగబోతుంది. ఇది ఒక బాహుబలి, మరి మా మినిస్ట్రీలు అంటారు తాడిచెర్ల 2 బాహుబలి మరి కోల్ మైన్ అంటారు. అంటే ఉన్నటువంటి మైన్లలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కోల్ బ్లాక్ ఏది అంటే తాడిచెర్ల 2 అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయము. కాబట్టి నేను గ్రామ ప్రజల తరఫున, ఈ ప్రాంత పరిసర ప్రాంతాల ప్రజల తరఫున, సింగరేణి తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తప్పకుండా చాలా తొందరగా మరి కావలసినటువంటి క్లియరెన్సెస్ అన్ని కూడా సింగరేణి తీసుకొని దీనికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి పనులు ప్రారంభిస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.